ఈ వీడియో కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ సలహా లేదు. ఫండ్స్ కొనాలని లేదా అమ్మాలని చెప్పడం లేదు. ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. హలో అండి, నా పేరు కార్తిక్. మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎన్ఎస్డిఎల్ ఐపీఓ గురించి మనం మాట్లాడుకుందాం. సాధారణంగా ఐపీఓలు కంపెనీలు ఫండ్స్ రైజ్ చేయడానికి వస్తాయి, కానీ ఎన్ఎస్డిఎల్ విషయంలో అది కాదు. సెబీ యొక్క 15% రూల్ని కంప్లై చేయడానికి మాత్రమే. ఫర్దర్గా డిస్కస్ చేయబోయే ముందు మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ఎందుకు వస్తుంది? సాధారణ ఐపీఓలు కంపెనీలు కొత్త ఫండ్స్ రైజ్ చేయడానికి, బిజినెస్ గ్రో చేయడానికి లేదా డెట్ పే చేయడానికి వస్తాయి. కానీ ఎన్ఎస్డిఎల్ ఐపీఓలో అది లేదు. ఇది పూర్తిగా ప్యూర్ ఆఫర్ ఫర్ సేల్. అంటే కంపెనీకి ఒక్క పైసా కూడా రాదు. ప్రాఫిట్స్ అంతా ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి వెళ్తాయి. ఎందుకంటే సెబీ ఒక రూల్ పెట్టింది. డిపాజిటరీలు లాంటి మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్స్లో ఏ సింగిల్ షేర్ హోల్డర్, బ్యాంక్ లేదా కంపెనీ 15% కంటే ఎక్కువ స్టేక్ కలిగి ఉండకూడదు. ఎన్ఎస్డిఎల్ షేర్ హోల్డర్లు ఎన్ఎస్సి, ఐడిబిఐ లాంటి కొందరు 15% కంటే ఎక్కువ హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి వారి స్టేక్ తగ్గించాలి. అందుకే ఐపీఓ ద్వారా షేర్లు అమ్ముతున్నారు. ఇది ఫోర్స్ ఐపీఓ లాంటిది. కంపెనీ గ్రోత్ కోసం కాదు, రూల్ ఫాలో చేయడానికి మాత్రమే. ఇంతకీ సెబీ 15% రూల్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే సెబీ డిపాజిటరీలు, ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ లాంటి కీలక సంస్థల్లో ఎవరు ఎక్కువ పవర్ తీసుకోకుండా ఒక రూల్ పెట్టింది. నో సింగిల్ షేర్ హోల్డర్ షుడ్ హోల్డ్ మోర్ దాన్ 15% స్టేక్. ఎందుకంటే ఈ కంపెనీలు మొత్తం స్టాక్ మార్కెట్ బ్యాక్ బోన్ లాంటివి. అవి స్టాక్స్ స్టోర్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం చేస్తాయి. ఒకే పార్టీ ఎక్కువ స్టేక్ కలిగితే మోనోపాలీ లేదా మిస్యూజ్ రిస్క్ ఉంటుంది. కాబట్టి ఫెయిర్ మార్కెట్ కోసం ఈ లిమిట్ పెట్టారు. ఉదాహరణకు ఎన్ఎస్సి, ఎన్ఎస్డిఎల్లో 20% స్టేక్ కలిగి ఉంటే దాన్ని 15%కి తగ్గించాలి. మిగతా 5% షేర్లు అమ్మాలి. అందుకే ఈ ఐపీఓ వస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇది రెగ్యులేటరీ కంప్లైంట్స్ కోసం మాత్రమే, ఫండ్ రైజింగ్ కోసం కాదు. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ ఓవర్వ్యూ చూద్దాం. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఇండియా యొక్క మొదటి మరియు అతిపెద్ద డిపాజిటరీ సంస్థ. ఐపీఓ సైజ్ 3,000 కోట్ల నుండి 3,400 కోట్లు మరియు ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ బేస్డ్. షేర్ హోల్డర్లు ఐడిబిఐ బ్యాంక్, ఎన్ఎస్సి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇలా చాలా ఉన్నాయి. వీరు దగ్గరగా 5 కోట్ల షేర్లు అమ్ముతున్నారు. ఎన్ఎస్డిఎల్ ఐపీఓ జూలై 24, 2025 నుంచి జూలై 28, 2025 వరకు ఓపెన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాట్మెంట్ జూలై 28న, లిస్టింగ్ జూలై 30, 2025న బిఎస్ఈ మరియు ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతుందని అంటున్నారు. సెబీ డెడ్ లైన్ జూలై 31, 2025 వరకు ఉంది. దాని తర్వాత మిస్ అయితే ఫ్రెష్ అప్రూవల్ కావాలి. ఇష్యూ ప్రైస్ మరియు వాల్యుయేషన్. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ 700 నుండి 800 వరకు పర్ షేర్ ఉండవచ్చు. వాల్యుయేషన్ 15,000 నుండి 16,000 కోట్లు. పిఈ 40 నుండి 46 రెట్లు పీర్ల కంటే తక్కువ ఉంది. అన్లిస్టెడ్ మార్కెట్లో 1,025 రూపాయలు, గ్రే మార్కెట్లో 870 నుండి 970 వరకు నడుస్తుంది. కానీ గ్రే మార్కెట్ సెంటిమెంట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ యొక్క ఫైనాన్షియల్ స్నాప్ షాట్ చూద్దాం. ఇది కంపెనీ ఎలా పెరుగుతుందో చూపిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 25లో కంపెనీ రెవెన్యూ 1,420 కోట్లు సాధించింది. ఇది మునుపటి ఇయర్తో పోలిస్తే మంచి గ్రోత్. నెట్ ప్రాఫిట్ 343 కోట్లు వచ్చింది. అంటే కంపెనీ ప్రాఫిటబుల్గా రన్ అవుతుంది. ఈపీఎస్ 17 రూపాయల 16 పైసలుగా ఉంది. ఇది ఇన్వెస్టర్లకు షేర్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో చూపిస్తుంది. ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.36% ఉంది. అంటే షేర్ హోల్డర్ల మనీపై మంచి రిటర్న్స్ ఇస్తుంది. మొత్తంగా ఎన్ఎస్డిఎల్ ఫైనాన్షియల్స్ స్టేబుల్గా మరియు రికరింగ్ ఇన్కమ్తో ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఎస్డిఎల్ యొక్క బిజినెస్ మోడల్ చూద్దాం. కంపెనీ రెవెన్యూ మెయిన్గా డిపాజిటరీ సర్వీసెస్ నుంచి 40% వస్తుంది. ఇది సెక్యూరిటీస్, స్టోరేజ్ మరియు ట్రాన్స్ఫర్తో సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ట్రాన్సాక్షన్ ఫీజ్, అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్,
ఈ గవర్నెన్స్ మరియు కేవైసీ సర్వీసెస్, టెక్ ఎనేబుల్డ్ సొల్యూషన్స్ నుంచి రెవెన్యూ వస్తుంది. ముఖ్యంగా 20% రెవెన్యూ రికరింగ్ సోర్సెస్ నుంచి వస్తుంది. అంటే మార్కెట్ డౌన్లో కూడా కంపెనీ స్టేబుల్గా ఉంటుంది మరియు సైక్లికాలిటీ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది. ఎన్ఎస్డిఎల్ యొక్క స్కేల్ మరియు టెక్నాలజీ బ్యాక్ బోన్ చూస్తే కంపెనీకి 3,88,00,000 డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి మరియు డిమాట్ కస్టడీ వాల్యూ 486 లక్షల కోట్లు ఉంది. ఇది మార్కెట్లో దాని డామినెన్స్ చూపిస్తుంది. అలాగే 64,535 రిజిస్టర్డ్ ఇష్యూర్స్ మరియు 63,542 డిపి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. టెక్నాలజీ వైపు చూస్తే కంపెనీ మైత్రి అటాక్ కంప్లైంట్స్, బ్లాక్ చైన్ పైలట్ ఫర్ బాండ్ కన్వీనియంట్ ట్రాకింగ్, యూపీఐ బ్లాక్ సెకండరీ మార్కెట్ ఫీచర్స్ మరియు ఐడియాస్ ప్లాట్ఫామ్ లాంటి అడ్వాన్స్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తోంది. ఇది దాని సిస్టమిక్ ఇంపార్టెన్స్ చూపిస్తుంది. పీర్ కంపెనీలతో పోలిస్తే ఎన్ఎస్డిఎల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎందుకంటే దాని పిఈ రేషియో 44 నుండి 46 రెట్లు మాత్రమే. అయితే సిడిఎస్ఎల్ 67 రెట్లు, అలాగే క్యామ్స్ 49 రెట్లు మరియు కెఫిన్టెక్ 65 రెట్లు వద్ద ఉన్నాయి. అంటే ఎన్ఎస్డిఎల్ తక్కువ వాల్యుయేషన్తో ఉంది మరియు పీర్లతో పోలిస్తే గ్రోత్ రూమ్ ఎక్కువ ఉంది. ప్రత్యేకంగా ఇన్స్టిట్యూషనల్ ఫోకస్ మరియు స్టేబుల్ ఆర్ఓఈ 16.4%తో ఉంది. మార్కెట్ బజ్ చూస్తే అన్లిస్టెడ్ మార్కెట్లో ఎన్ఎస్డిఎల్ షేర్లు రీసెంట్ పీక్ నుంచి 20% కరెక్షన్ చూశాయి మరియు ఇప్పుడు 1025 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. కానీ రెగ్యులేటరీ నామ్స్ ప్రకారం జూలై 18 నుంచి ట్రేడింగ్ ఫ్రీజ్ అయ్యింది. గ్రే మార్కెట్ ప్రీమియం గతంలో 870 నుండి 970 సూచిస్తోంది. అంటే లిస్టింగ్ గెయిన్ 20 నుంచి 30% అవకాశం ఉంది. కానీ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం గ్రే మార్కెట్ ప్రైస్ తగ్గుతూ ఉంది. ఇది మార్కెట్ సెంటిమెంట్ మరియు సబ్స్క్రిప్షన్ లెవెల్స్పై డిపెండ్ అవుతుంది. రిస్కులు చూస్తే ప్యూర్ ఓఎఫ్ఎస్ వల్ల కంపెనీకి ఫ్రెష్ క్యాపిటల్ రాదు. అంటే గ్రోత్ ఎక్స్పాన్షన్ లేదా టెక్ ఇన్వెస్ట్మెంట్స్ స్లో అవుతుందేమో అనే రిస్క్ ఉంది. అలాగే రెగ్యులేటరీ ఇష్యూస్ మరియు మార్కెట్ సెంటిమెంట్ రిస్కులు ఉన్నాయి. ప్రత్యేకంగా రెగ్యులేటెడ్ డ్యూయోపాలీలో ఉన్నందువల్ల గ్రోత్ మీడియంగా ఉంటుంది. ఫైనల్గా చెప్పాలంటే ఎన్ఎస్డిఎల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు మంచి ఆప్షన్. ఎందుకంటే ఇది స్టేబుల్ మరియు రెగ్యులేటెడ్ బిజినెస్ కలిగి ఉంది. మోనోపాలీ లాంటి క్యారెక్టరిస్టిక్స్తో స్టడీ రిటర్న్స్ ఇస్తుంది. స్పెక్యులేటివ్ గెయిన్స్ కోసం కాదు, బదులుగా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లే చేస్తుంది. మీకు ఈ ఎక్స్క్లూజివ్ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసి ఓపెన్ చేయండి.